ట్రంప్ ఏమన్నాడంటే భారత్ లాంటి దేశం నుండి వచ్చి ఇక్కడ గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో వాళ్ళందరూ మళ్ళీ చదువు పూర్తయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. అది మనకి సిగ్గుచేటు. భారతీయులే కాకుండా చైనా, ఫ్రాన్స్ అలాగే మిగతా దేశాల వారు వాళ్ళు ఇక్కడ చదువుకొని తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఇలాంటి గొప్ప గొప్ప విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని టిమ్ కుక్ లాంటి వారు నాతో చాలాసార్లు స్పందించారు. అందుకే నేను ఈ గోల్డ్ కార్డు తీసుకొచ్చాను. ఈ గోల్డ్ కార్డు ద్వారా మీరు ఎలాంటి వారినైనా నియమించుకోవచ్చు. ఇంకా వాళ్ళతో ఎటువంటి సమస్య ఉండదు. వాళ్ళు ఇక పూర్తిగా అమెరికన్లుగానే మారిపోతారు. కాబట్టి ఇది తీసుకొని మీ యొక్క సమస్యకు పరిష్కరించుకోండి అని చెప్తున్నట్టు ట్రంప్. మామూలుగా ఏం చేశాడు, ఇంతవరకు భారత విద్యార్థులతో సహా ఇతర దేశ విద్యార్థుల్ని అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని విపరీతంగా ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఈ గోల్డ్ కార్డ్స్ విపరీతంగా అమ్ముడు పోవాలని, ఈ గోల్డ్ కార్డ్స్ వస్తాయని వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి విద్యార్థుల్ని భయాందోళనకు గురి చేస్తే వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఈ స్కిల్ వర్కర్స్ కోసం, ఈ ఉద్యోగాల కోసం ఎవరైతే ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 9 కోట్ల రూపాయలు పెద్ద ఇదేమీ కాదు. అంటే ఒక $10 లక్షల $10 లక్షల అంటే అమెరికాకి విపరీతంగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎలాగో వీళ్ళు అమెరికాలో ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆ ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రంప్ తీసుకొచ్చిన విధానం ఇది. వాళ్ళకి ముందు నుండి తెలుసు కాబట్టి ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఈ యొక్క గోల్డ్ కార్డు గురించి మొదటి నుండి చెప్తున్నాడు. అందుకే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇప్పుడు విపరీతంగా సేల్స్ ఉంటాయి గోల్డ్ కార్డ్స్. కంపెనీలు కొంటాయి, ఎందుకంటే H1B వీసా విషయంలో ఇబ్బంది పెట్టాడు కాబట్టి కంపెనీలు కొంటాయి. ఇప్పుడు వీళ్ళు కొంటారు. వ్యక్తిగతంగా కొంటే 9 కోట్లు, కంపెనీ కొంటే 18 కోట్లు ఒక వ్యక్తి గోల్డ్ కార్డు. 9 కోట్లు అంటే ఇంచుమించు $1 మిలియన్. ఈ $1 మిలియన్ పెట్టుకుంటే అమెరికాకి ఎంత లాభం? మన భారతీయులు అక్కడ చదువుకుంటున్నటువంటి 70%లో 30% మంది కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇలాంటివి విపరీతమైనటువంటి లాభాన్ని చేకూరుస్తాయి. ఈ డబ్బు మొత్తాన్ని మళ్ళీ నేను దేశం కోసమే ఖర్చు పెడతాను అంటున్నాడు. కాబట్టి అమెరికన్ల దగ్గర కూడా ఇప్పుడు మంచి మార్కులు కొట్టేస్తాడు. అంటే ఇన్నిసార్లు ఇంత ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే అందరినీ కూడా ఉద్యోగస్తుల్ని, స్టూడెంట్స్ని ఈ యొక్క గోల్డ్ కార్డులు విపరీతంగా అమ్ముకోవడానికి. ఇది వ్యాపారం.